వెల్కమ్ బ్యాక్. ఒకసారి మనం తెలంగాణలో ధాన్యం దిగుబడి ఈసారి ఎంత ఉంది? ఎప్పుడైనా ధాన్యం దిగుబడి విషయానికి వచ్చేస్తే 10 సంవత్సరాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది వరి ధాన్యం ఉత్పత్తిలో, వరి ధాన్యాన్ని పండించడంలో. 24 గంటల కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, ఎరువులు ఇచ్చి, పెట్టుబడి సహాయం ఇచ్చి, ఇంటి దగ్గరికే కల్లాల దగ్గరికి పోయి ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతులు తెలంగాణ మకుటం, తెలంగాణకు ఒక కిరీటం పెట్టిండ్రు. తెలంగాణని దేశంలోనే నంబర్ 1 వరి ధాన్య ఉత్పత్తి రాష్ట్రంగా ఆలపెట్టిండ్రు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏం చేయకుండానే సహజంగానే తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని చెప్పింది. సరే, మీ సంతోషం కోసం మీరు చెప్పుకోండి. మీరు చెప్పుకున్నంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ సర్కార్ కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ 10 ఏళ్లలో రైతుల కోసం చేసిన పనుల వల్లనే తెలంగాణ వరి ధాన్య ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ 1గా నిలిచిందని ప్రతి ఒక్క రైతుకి తెలుసు. ఈరోజు 2024, 25, 26 యాసంగి సీజన్లో మొత్తం 67 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసిన మన తెలంగాణ రైతులు. యాసంగి సీజన్ ధాన్యం ఉత్పత్తి సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నులు. మా గొప్పతనం, మేము చాలా గొప్పగా చేసినామని చెప్పేసి చెప్పుకుంటున్న ప్రభుత్వం చెప్పిన లెక్క ఇది. 141 నుంచి 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి తెలంగాణలో జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి అన్నట్టుగానే 80% కాదు కానీ 40 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసిండ్రు. ఇంకా దాదాపు కోటి లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా కల్లాలోనే ఉంది. చూస్తున్నాం మనం, కల్లాలో లేకపోతే రైతు మార్కెట్ యార్డులను, లేదా రైతులు కుప్పలు పోసి రోడ్ల మీద ఇంకా పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. వాతావరణ శాఖ చెప్తోంది ఈసారి ఋతుపవనాలు ముందుగానే వస్తాయని చెప్పేసి. ఈ నెలాఖరికి ఋతుపవనాలు ఒకవేళ వచ్చేసేస్తే వర్షాలు కూడా మొదలవుతాయి. వర్షాలు మొదలైతే ఈ ధాన్యం ఏం చేస్తారు? రైతులు ఎడబెట్టుకుంటారు. మీరు కొనకపోతే రైతులు ఎవరికి ఇచ్చుకోవాలి? ప్రైవేట్ దళారుల దగ్గర పంపించాలనా? ఎందుకు ఈ రకంగా రైతులను కష్టపెడుతున్నారు? యూరియా విషయానికి వస్తే ఇప్పుడు రాబోయే పంటకాలం, వానాకాలం పంటను తలుచుకుంటేనే రైతులకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తాం ఇంకా వ్యవసాయం అనే పరిస్థితికి తెలంగాణ రైతులు వస్తున్నారు. ఈ యాసంగి పంటనే కొనలేదు, రేపు వానాకాలం పంట మనం పండిస్తే వీళ్ళు ఎట్లకెళ్ళి కొంటారు, ఏడగుంటారు? మనం కష్టపడి పంట పండించాలి. ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడి, ఎరువు బస్తా కోసం, ఒక్క బస్తా కోసం రాత్రంతా క్యూ లైన్లో నిలబడి కొని మనం పండిస్తే ఈ రకంగా మన పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఉంటే ఎట్లా అని రైతు బాధపడుతున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన జనగామలో ఉన్నారు. జనగామలో రైతుల మధ్యలోనే తిరుగుతూ ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు మీద తీవ్ర ఆందోళన చెందుతున్న రైతుల మధ్యలోనే ఈ రోజంతా తిరిగి వచ్చిండ్రు. రాజేశ్వరరెడ్డి గారు నమస్తే. నమస్కారం సార్. రాజేశ్వరరెడ్డి గారు, ఎట్లా ఉంది వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ ప్రాంతంలో రైతుల పరిస్థితి? ఎందుకంటే చాలా దయనీయంగా ఈరోజు వాళ్ళ పరిస్థితి ఉంది. జీవితం మీద ఆశను కోల్పోతున్నారు. తీవ్ర నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారు. ఎందుకు ఈ కర్మ మాకు పట్టింది అని చెప్పేసి. ఎట్లా ఉంది వరంగల్లో పరిస్థితి? వరంగల్లో ఉమ్మడి జిల్లాలో మరియు జనగామ సంబంధించిన జిల్లాలో, జనగామ నియోజకవర్గంలో కూడా అనేక సెంటర్లను కూడా నేను ఇప్పటికే విచారించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు స్వయంగా నేను తరిగొప్పుల మండలం, నర్మెట మండలం, వస్తున్నప్పుడు జనగామ మండలం, ఈ 3 మండలాలకు సంబంధించిన అనేక కేంద్రాల దగ్గర కూడా నేను వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది. దాంతోపాటు పొద్దుటి నుండి సాయంత్రం వరకు అట్లీస్ట్ నాకు వచ్చే ఒక 5 కాల్స్ వస్తే అక్కలు ఎత్తట్లేదని చెప్పేసి ఈ విషయాల గురించే సర్పంచులు నా దగ్గరకు వచ్చినా, రైతులు నాకు ఫోన్లు చేసినా,
లేకపోతే అక్కడ ఉన్న మిగతా కేంద్ర సెంటర్ నిర్వాహకులు వాళ్ళు మాట్లాడినా ఒకటే మాట, సార్ మాకు లారీ రాక వారం రోజులైంది, 10 రోజులైంది, 15 రోజులైంది, లేకపోతే 20 రోజుల కింద ఒక లారీ వచ్చింది, 2 లారీలు వచ్చినాయి. ఇవాళ మా యొక్క కేంద్రాల్లో వరి ధాన్యానికి సంబంధించిన కేంద్రాల్లో ఇవాళ దరిదాపు ప్రతి కేంద్రంలో కూడా 50 లారీల నుంచి వెళ్ళి 100 లారీల దాకా ఇలా వరి ధాన్యం అక్కడనే కుప్పల దగ్గర ఉన్నది. ఇవాళ రైతులు ఇలా ఎండలకు బయటకు పోదామంటే కూడా ఎంత కష్టం ఉందంటే, నిన్న ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో 47 డిగ్రీల టెంపరేచర్, పొద్దున్న 6-7 గంటలకే మొత్తం కూడా ఇలా వడగాల్పులు వస్తున్నాయి. కాబట్టి వడగాల్పులో ఇవాళ నేను ఇద్దరిని కూడా పరామర్శించి వచ్చిన ఇద్దరు పెద్దవాళ్ళు ఇవాళ చనిపోవడం జరిగింది, రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. అంత వడగాలుల్లో కూడా ఇలా రైతులు తప్పనిసరిగా అక్కడికి పోవాల్సి వస్తున్నది, కుప్పలు మళ్ళా దగ్గర తీసుకోవాల్సి వస్తున్నది. వాళ్ళు దరిదాపుగా వారం 10 రోజుల నుంచి కూడా ఒక్క లారీ రాని కూడా చాలా ఉన్నాయి, 15-20 రోజుల నుంచి రాని కూడా దరిదాపుగా సగానికి ఉన్నాయి. వచ్చిన ఒక లారీ 2 లారీలు ఎత్తుతే ఆ లారీలు మళ్ళీ మిల్లు దగ్గర పోతే దించే నాదులు లేడు. నేను నిన్న కూడా కలెక్టర్లతో మాట్లాడుతున్నా. కలెక్టర్ చేర్యాల ప్రాంతంలో ఉండే నాకు 4 మండలాలు ఉంటే సిద్దిపేట కలెక్టర్ గారితో మాట్లాడితే వారు కూడా చెప్పిండ్రు, ప్రయత్నం చేస్తున్నాం సార్, బయట నుండి రావట్లేదు, ఇంకా కొంతమంది వస్తున్నాం చేస్తున్నామని ఆమె ప్రయత్నం ఆమె చేస్తున్నది. అధికారులతో మాట్లాడాను నేను. ఆ సివిల్ సప్లైస్ జిల్లా డిఎంలు కానీ లేక పిఎస్సిఎస్ సంబంధించిన వాళ్ళ యొక్క ఎవరి అధికారులు కానీ ఎవరితో మాట్లాడినా ఒకటే మాట, లారీలు దొరకట్లేదు, లారీలు దించడానికి మా దగ్గర ఎవరైతే హమాలి ఉన్నారో హమాలి ఒప్పుకోవట్లేదు. చాలామంది హమాలి వాళ్ళతో నేను మాట్లాడినా, సార్ హమాలి వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఎత్తడానికి ఉన్నాం సార్, మీరు దించడానికి కాదని చెప్పి వాళ్ళు చెప్తారు. అదేవిధంగా మీరు ఎక్కడికి పోయినా కూడా ఇవాళ మిల్లుల దగ్గర 2 సమస్యలు, ఒకటి వాళ్ళు దించుకోవడానికి హమాలి లేకపోవడం, రెండోది మా దగ్గర మా యొక్క మిల్లులో జాగా లేదు. ఇప్పుడు మేము తీసుకున్నట్లయితే ఈ రైస్ మొత్తం కూడా చాలా నూకలు అవుతున్నది, మాకు అనవసరంగా ఇక్కడికి మా మిల్లుకు రాస్తున్నారు, మా మిల్లు దగ్గర వద్దు ఇంకో దగ్గర పోండి అని చెప్పేసి అంటున్నారు. అరే మీ మిల్లుగే రాసింది కదా బాబు అంటే మళ్ళీ మనం వాళ్ళతోనే ఉన్న అధికారులతో మాట్లాడితే సరే ఎక్కడుంటే అక్కడికి పోండి మేము రాసిస్తామని చెప్పి వీళ్ళు అంటారు. ఎవరు డిసైడ్ చేయాలి? అధికారులు డిసైడ్ చేసి ఒక కేంద్రం దగ్గర నుంచి వెళ్ళి లారీ ఎత్తుతే ఆ లారీ మిల్లుకు పోతే ఆ మిల్లుకు సంబంధించిన యజమాని ఇమ్మీడియట్గా దాన్ని దించుకోవాలి. దించుకోవడానికి ఆయన ఇష్టపడతలేడు, దించుకుందామని చెప్పి ఇష్టపడ్డా కూడా అక్కడ సంబంధించిన ఇవాళ వాళ్ళకి సంబంధించిన దింపేటందుకు కూలీలు దొరుకుతలేరు. చాలా దయనీయ పరిస్థితి ఉన్నది. వాళ్ళ వరి ధాన్యం గురించి వారు మాట్లాడుతున్నారు, మేము రికార్డు స్థాయిలో ఉత్పత్తి మేము చేశామని చెప్పేసి, రికార్డు స్థాయిలో మేము కొంటున్నామని చెప్పేసి అన్ని బూటకు మాటలు. సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ పదే అబద్ధాలు చెప్తూ అదే నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వరి ఉత్పత్తి 2014లో మనం 14వ స్థానంలో ఉన్నాం. వరి ఉత్పత్తిలో కానీ వరి విస్తీర్ణంలో కానీ వరి ఉత్పాదకతలో కానీ, అంటే ఆనాడు 14వ స్థానంలో ఉంటే 2023 వరకే వరి ఉత్పత్తిలో కానీ ఉత్పాదకతలో కానీ ఇవాళ వరి విస్తీర్ణంలో నెంబర్ 1కి వచ్చినాం, ఉత్పాదకతలో నెంబర్ 2గా వచ్చినాం. కాబట్టి ఇవాళ వాళ్ళు పెంచింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిందేం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి ఎక్కువ ఉత్పత్తి అవుతుందని చెప్పేసి దొంగ లెక్కలు చెప్పడం తప్ప, తర్వాత మేము ఎక్కువ మందిని ఎక్కువ తీసుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నారు. మేము ఇలా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, 2023-24 కానీ 24-25 కానీ 25-26 కానీ గతంలో కంటే 2023 డిసెంబర్ కంటే మేము ముందు ఏదైతే తీసుకున్నాం అంతకంటే 2 ప్రభుత్వాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక సంవత్సరం 2022-23 సంవత్సరంలో 141 లక్షల మెట్రిక్ టన్నులు, 1,41 లక్షల మెట్రిక్ టన్నులు ఆనాడు ప్రొక్యూర్ చేసినాం. నువ్వు ఉత్పత్తి ఎక్కువైతే నువ్వు ప్రొక్యూర్మెంట్ కూడా ఎక్కువ ఉండాలి కదా, అవును, ఎందుకు ప్రొక్యూర్ చేయలేకపోతున్నారు? ఇంతకుముందు మీరు చెప్పిండ్రు జిల్లాలో తిరిగి వచ్చినామన్నారు, వడదెబ్బకు గురైన వాళ్ళని పరామర్శించినామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. వరంగల్ జిల్లా, మెదక్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, ఇట్లా ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. రైతులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. పండిన పంట దగ్గర కాపలా ఉండి ఆ వడగాల్పులకు
ఇబ్బంది అవుతాయి. అయితే ముఖ్యమంత్రి తర్వాత మీ సివిల్ సప్లైస్ మంత్రి వీళ్ళిద్దరూ కూడా ఏ రైతులు చనిపోలేదు, ఏ ఒక్కరు చనిపోలేదు అంటున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ రైతుల మరణాలని కూడా అంగీకరిస్తేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. వాళ్ళ నిర్లక్ష్యం అక్కడ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. రైతుల మరణాలు అంగీకరిస్తే మా నిర్లక్ష్యం, మేము నిర్లక్ష్యంగా ఉన్నామని చెప్పినట్టయితుందని దాన్ని కూడా అక్నాలెడ్జ్ చేసే పరిస్థితి లేదు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర లేకపోతే వరి కుప్పల దగ్గర ఇప్పటి వరకు దాదాపు 10 మంది రైతులు చనిపోయినరు. కానీ ప్రభుత్వం దాన్ని అక్నాలెడ్జ్ చేసేందుకు సిద్ధంగా లేదు. ప్రభుత్వం దాన్ని ఒప్పుకుంటేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఒప్పుకుంటే ఆ ప్రొక్యూర్మెంట్లో సమస్యలు ఉన్నాయో ఒప్పుకున్నట్టయితుంది. ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ద్వందంగా నిర్ద్వందంగా చెప్తుంది, మేము ఇవి చనిపోలేదు, ఏ రైతులు కూడా చనిపోలేదు. వాస్తవాలు ఏంది రాజేశ్వరరెడ్డి గారు? రైతులు మీ వరంగల్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో కూడా చనిపోయినరు, కరీంనగర్ జిల్లాలో చనిపోయినరు. అన్ని పత్రికల్లో వచ్చినాయి, కానీ ప్రభుత్వం ఒప్పుకుంటేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటారు? ఇవాళ వాళ్ళ యొక్క యంత్రాంగాన్ని, వాళ్ళ కలెక్టర్లు కానీ, వాళ్ళ యొక్క సివిల్ సప్లైస్ కానీ, వాళ్ళ మార్కెటింగ్ కానీ, వాళ్ళ వ్యవసాయ అధికారులను కానీ ఆ సెంటర్ల దగ్గర పోయి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి సెంటర్లో ఎంతమంది రైతులు పడిగాపులు కాస్తున్నారు, ఎంతమంది ఆ కుప్పల మీదనే పడుకుంటున్నారు, ఎంతమందికి బస్తాలు ఇచ్చిండ్రు, ఎంతమందికి ఇవ్వలేకపోతున్నారు, ఎక్కడన్నా వర్షం, అకాల వర్షం వస్తే తడుస్తుందా లేదా, అది ఫీల్డ్లో ఉండే అధికారులందరూ కూడా తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వం ఇవాళ నాటకాలు వేస్తున్నది, ఇవాళ డ్రామాలు చేస్తున్నది. చనిపోయిన రైతులను కూడా ఒప్పుకోకపోతే అది మీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పాలి. ఇవాళ రైతులందరూ కూడా ఎంత కష్టపడుతున్నారు అనేది ఏ ఊరికన్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళని నేను ఇవాళ వాళ్ళు పోయింది కదా, మొన్న పాలేరుకు పోయి వచ్చిండ్రు. పాలేరులో రైతులు చెప్పారు కదా ప్రొక్యూర్మెంట్ అవుతుందా లేదా, వాళ్ళ సమస్యలు ఏంటంటే తర్వాత ఎవరినో ఒక అధికారిని పంపించి తెలుసుకున్నారు. ఇవాళ వారు యాక్చువల్గా మళ్ళీ రోడ్ల మీద పోతుంటే ఏ సెంటర్లోనో వాళ్ళు ఆగమని చెప్పండి. ఆగిన దగ్గర మొత్తం అక్కడ ఎన్ని కుప్పలు ఉన్నాయని అవపడుతుంటుంది కదా. ముఖ్యమంత్రి గారు రేపు పొద్దున ఆసిఫాబాద్కో ఆదిలాబాద్కో పోతున్నారు, పైనుంచి చూడమని చెప్పండి. ప్రతి సెంటర్ దగ్గర ఎన్ని కుప్పలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది కదా. ఇవాళ దరిదాపుగా 1 కోటి మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తామన్నారు. మరి ఇవాటి వరకు ఎంత అయింది? 30 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ప్రొక్యూర్మెంట్ కాలే. మరి 30 లక్షలు కాలేదంటే 25 నుండి 30% అయింది. మరి మిగతా 60 నుండి 70% ఎప్పుడు చేస్తారు? ఒక రోజు మ్యాక్సిమం చేసేది 1 లక్ష నుండి 1.5 లక్షల మెట్రిక్ టన్నులు మ్యాక్సిమం చేస్తారు. ఇవాళ చేయడానికి కావాల్సిన వరి ధాన్యం రెడీగా అక్కడ పోసి ఉన్నది. ఇవాళ మాయిశ్చర్ కూడా 17 కంటే తక్కువ వచ్చి ఉన్నది. రాజేశ్వరరెడ్డి గారు ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికి లేకపోతే వరి కుప్పలు వేసుకొని నిరీక్షిస్తున్న రైతుల దగ్గరికి పోయినట్టు మనకు కనిపిస్తలేదు. వాళ్ళు కంప్లీట్గా దీన్ని ఏం లేదు, అంతా సజావుగానే ఉంది, ఇట్లాంటి సమస్యలే లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఈ గుంపు మీడియా ఒకటి తోడైపోయింది. వాళ్ళు కూడా ఒక్క వార్త కూడా దీని గురించి రాస్తలేరు. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే అంతా సవ్యంగానే సాగుతుంది, మొత్తం కొనేసినాం, ముఖ్యమంత్రి 40 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామంటాడు, అది 80% కొన్నామంటాడు. ఈ 40 అయినా కరెక్ట్ కావాలి, 80 అయినా కరెక్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 40 లక్షల మెట్రిక్ టన్నులు పర్చేజ్ చేసినాము, ప్రొక్యూర్ చేసినాము అంటే అది 25 నుంచి 30% వరకే అవుతుంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు తిరిగే ధైర్యం చేయలేకపోతున్నారు? ఇవాళ కాంగ్రెస్ నాయకులు కానీ చిన్న చోటామోటా నాయకులందరూ కూడా మా ఓట్లను కూడా తీసుకోవట్లేదని చెప్పేసి వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని కూడా తిడుతున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇటువంటి ఇక్కట్లు ఎప్పుడు పొందలే, మాకు ఖచ్చితంగా మా యొక్క ధాన్యం అనేది అమ్ముడు పోవడానికి అని చెప్పేసి ఇంత కష్టం ఎప్పుడు వల్లే. ఇంత ఎండాకాలంలో ఒక దిక్కున అకాల వర్షాలు వస్తున్నాయి, రోహిణి కార్తె 25వ తారీఖు వస్తుంది. ఇవాళ మేము పోతే రైతులు అనేవాళ్ళు కాంగ్రెస్ రైతులా, టీడీపీ రైతులా, టీఆర్ఎస్ రైతులా, బీజేపీ రైతులా అని కాదు, రైతులందరూ ఏకపక్షంగా సార్ ఒక కలెక్టర్కో మాట చెప్పండి, సివిల్ సప్లైస్ అధికారికో మాట చెప్పండి, 2 లారీలు పంపించండి అని పొద్దున్న లేస్తే ఫోన్లు అందరూ చేస్తున్నది వాళ్ళకి తెలుసు.
ఇవాళ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ ఎంత చేస్తామంటున్నారు? దరిదాపుగా 80 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి వెళ్ళి 1 కోటి మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తామన్నది ఈ సీజన్లో. మరి ఎంత చేసిండ్రు? 30 లక్షలు మాత్రమే ఇవాళ లారీల ద్వారా వచ్చింది. ఇంకా 10 లక్షల మెట్రిక్ టన్నులు వాళ్ళు ఏమంటున్నారు? మన ఫీల్డ్లో ఉందని చెప్తున్నారు. 10 లక్షలు కాదు, దరిదాపుగా 30 నుండి 40 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఫీల్డ్లో ఉన్నది. వాళ్ళు తీసుకున్నది ఇప్పటిదాకా 30 లక్షలే. ఆ 30 లక్షలు కూడా సగానికి కూడా ఇంకా పైసలు వేయలే, బోనస్ వేయలే. రైతులందరూ దాని మీద పడిగాపులు కాపుతూ వడగాడుపులతోని వరంగల్ జిల్లానే మహిబాద్లో కూడా రైతు చనిపోయిన విషయం చూసినాం. అనేక చోట్ల కూడా రైతులందరూ కూడా ఇలా అనేక మంది ఇబ్బందులు పడి అసలు అక్కడికి పోయే పరిస్థితి కూడా లేదు. ఇలా నిన్న ఇవాళ చూస్తే ఆ వడగాడుపులకు ఇలా పోయే పరిస్థితి కూడా లేదు. హలో చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. హలో రైట్, రాజేశ్వర రెడ్డి గారితో కనెక్షన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఫోన్ కనెక్ట్ అయ్యే లోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం అవుతుంది. రాష్ట్ర కేబినెట్ చాలా కీలక అంశాల గురించి చర్చించవలసిన అవసరం ఉంది. వాస్తవానికి వరి ధాన్యం కొనుగోళ్ల విషయం చర్చించాలి, ఫీజు రీయింబర్స్మెంట్ విషయం చర్చించాలి. వీళ్ళేదో ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ 2 లక్షల మందికి పెన్షన్లు కొత్తగా ఇస్తామని చెప్తున్నారు. కొత్త పెన్షన్లే ఇస్తారా, కొత్త రేట్లు వీళ్ళు ప్రామిస్ చేసిన పెన్షన్లు కూడా ఇస్తారా, అది చర్చించవలసిన అవసరం ఉంది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ది చాలా కీలకమైన అంశం ఉంది. కాకపోతే రైతుల విషయం అంతకంటే కీలకమైనది. ఎందుకంటే రైతుల ధాన్యం అమ్ముకోలేక, ఒకవేళ రైతులు ధాన్యం అమ్ముకోగలిగితే వాళ్ళకి పైసలు వస్తే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా చూసి పిల్లల్ని కాలేజీలకు పంపించే ధైర్యం రైతులు చేయగలుగుతారు. కానీ ఇక్కడ ధాన్యం అమ్ముకోలేక, ధాన్యం అమ్మితే పైసలు రాక, అక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా రేపు మనమందరం కోరుకుందాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోయిలోకి వచ్చి రేపు రైతులను ఎట్లా గట్టెక్కించాలి, ఎట్లా రైతులను వారం రోజుల లోపల వాళ్ళ కల్లాలు ఖాళీ చేయించాలి, ఎట్లా రైతులు వారం రోజుల తర్వాత సంతోషంగా ఇంట్లో ఉండాలి అనే దాని గురించే ప్రభుత్వం ఆలోచిస్తుందని మనం అనుకుందాం. బరాబర్ అడుగుదాం. వెల్కమ్ బ్యాక్. రాజేశ్వరరెడ్డి గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం అవుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఒక అంశాన్ని లేవనెత్తినారు. రేపు రాష్ట్ర కేబినెట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఏ అంశాలని కేబినెట్ చర్చించాలని మీరు అనుకుంటున్నారు? ఏ అంశాల పట్ల కేబినెట్ శ్రద్ధ వహిస్తే, కేబినెట్ ఫోకస్ చేస్తే రైతులకు ఈ కష్టాలు తప్పుతాయనుకుంటున్నారు? ఇమ్మీడియట్గా 2 విషయాలలో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఒకటి, వరి ధాన్యంని లిఫ్ట్ చేసేటప్పుడు ఇప్పటికి కూడా గన్ని బ్యాగ్స్ యొక్క కొరత ఉన్నది. 2, ట్రాన్స్పోర్ట్ కొరత ఉన్నది. 3, దించుకునేటప్పుడు కూడా దరిదాపుగా 4 కిలోల నుండి 6 కిలోలు 8 కిలోలు కట్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా ప్రతి మిల్లులో కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా మొత్తుకున్నా మేము చేయట్లేదని చెప్పి వాళ్ళు చెప్తుంటారు, చేస్తున్నని చెప్పి రైతులు చెప్తుంటారు. ఇది వాస్తవం. లేకపోతే వాళ్ళు దించుకోవట్లేదు. కాబట్టి దీని మీద వాళ్ళు సమీక్ష చేసి ఖచ్చితంగా ఇవాళ మార్కెట్లో ఎక్కడైతే దగ్గర 8,000 కేంద్రాలలో ఇవాళ ఎక్కడైతే వరి ధాన్యం ఉందో ఆ వరి ధాన్యాన్ని ఇమ్మీడియట్గా ఎత్తాలి. ఆ ఎత్తిన తర్వాత కటింగ్ లేకుండా చూడాలి. ఆ వాళ్ళందరికీ కూడా సన్న ఓట్లయితే బోనస్ వెంటనే ఇవ్వాలి. ఆ తర్వాత ఎవరైతే ఉన్నదో మామూలు రెగ్యులర్గా వేసే పైసలు కూడా వేయాలి. ఇది క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. మొదటిది. రెండో అంశం, ఇలా మక్కల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉన్నది. దరిదాపుగా ఇవాళ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 16,39,000 ఎకరాల్లో మొక్కజొన్న వేసింది ఇవాళ తెలంగాణలో ఈ సీజన్లో. దరిదాపుగా వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? ప్రభుత్వ లెక్కల ప్రకారం పండిందంతా 26.57 క్వింటాలు పండుతాయి అని చెప్తున్నారు. అంటే ఎంత? వాళ్ళు వేసిన లెక్కల ప్రకారమే దరిదాపుగా 44 లక్షల మెట్రిక్ టన్నులు పండుతాయి. మరి 44 లక్షల మెట్రిక్ టన్నులు పండితే వీళ్ళు ఎంత తీసుకోవాలని క్యాబినెట్ ఆమోదం పొందింది? 14 లక్షలు మాత్రమే తీసుకోవాలని ఆమోదం తీసుకున్నారు. మరి మీరు చెప్పిన లెక్కల ప్రకారం కాదు, ఇవాళ పండింది 40 క్వింటాలు ఒక్కొక్క ఎకరానికి వచ్చింది. ఆ లెక్కలు తీసుకుంటే 65 లక్షల మెట్రిక్ టన్నులు అయింది. మరి మీరు 65 లక్షలు యాక్చువల్ తీసుకుంటారా, లేకపోతే మీరు చెప్పిన ప్రకారమే దరిదాపుగా 44 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకున్నా కూడా మీరు ఇప్పటి వరకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది 14 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్ చేయాలి. అది కూడా ఒక రైతు ఒక ఎకరానికి 25 క్వింటాలు మాత్రమే యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి నిబంధన పెట్టి ఓన్లీ 14 లక్షలకే ఇవ్వాలని ఒకవేళ క్యాప్ పీరియడ్ పెడితే ఆ మిగతా రైతులందరూ ఎక్కడికి పోవాలి?
ఎక్కడ అమ్ముకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ నిబంధన అనేది ఈ క్యాబినెట్లో రేపు తీసేసి మొత్తం కూడా 14 లక్షల మెట్రిక్ టన్నులు కాదు, మొత్తం 45 లక్షల మెట్రిక్ టన్నులు ఇలా ఆల్రెడీ మీ లెక్క ప్రకారం వచ్చుంటుంది. కాబట్టి ఇలా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎంతైతే పండిందని చెప్పి మీరు భావిస్తున్నారో అంతకంటే ఎక్కువ పండిందనేది వాస్తవం. కానీ దాని ప్రకారమైనా ఇంకా 30 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా ఆ మొక్కజొన్న రైతులకు నువ్వు ప్రొక్యూర్ చేసిన 12 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు ప్రొక్యూర్ చేసిండ్రు. 14 లక్షలు కొంటామన్నారు, మొత్తం పండింది 45 లక్షలు, 12 లక్షలు మాత్రమే ప్రొక్యూర్ చేసిండ్రు. ప్రొక్యూర్ చేసిన వాడికి ₹1 కూడా ఇవ్వలే ఇప్పటి వరకు, ₹1 ఇవ్వలే. దాన్ని కూడా NCDS నుంచి వెళ్ళి NCDC నుంచి వెళ్ళి లోన్ కోసం పెట్టిండ్రు. ఆమోదం పొందిందని చెప్తున్నారు. రైతులందరూ ఆందోళనలో ఉన్నారు. మేము చెప్తున్నాం కనీసం కొనండి, ఆ తర్వాత ఎట్లయినా వస్తాయిలే పైసలు అని చెప్పి కూడా మేము నచ్చ చెప్తున్నాం రైతులకి. అయినా కూడా ఈ ప్రభుత్వానికి లోన్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు తప్ప ఇంతవరకు బ్యాంక్ అకౌంట్లో, ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లోకే రాలేదు. ఏదైతే లోన్ వాళ్ళు ఒప్పుకున్నారో ఆ లోను మొక్కజొన్న రైతులు 12 లక్షల మంది 12 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే ₹1 కూడా ఇంతవరకు రైతుల్లో వేయలేదు. కాబట్టి ఇక్కడ కూడా డిమాండ్ ఈ యొక్క మక్క ధాన్యం గురించి వెంటనే రైతులు మీరు కొన్న 12 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన పైసలు వెంటనే ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో వేయాలి. 2, 30 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు ఇప్పటికీ రోడ్ల మీద ఉన్నాయి, కళ్ళాల్లో ఉన్నాయి, పొలాల్లో ఉన్నాయి. దాన్ని కూడా ఇమ్మీడియట్గా తీసుకోవాలి. క్యాబినెట్ రేపు పొద్దున ఆమోదం తెలియజేసి ఆ మక్క రైతులను కాపాడాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాజేశ్వర రెడ్డి గారు, రేపు వాస్తవానికి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. క్యాబినెట్ సమావేశంలో ఒకవేళ ప్రభుత్వం ఈ సమస్యని ఒక పెద్ద సమస్యగా గుర్తిస్తే వారం రోజుల్లో పరిష్కరించవచ్చు. వారం రోజుల్లో ఈ మంత్రులందరూ రేపు క్యాబినెట్ మీటింగ్ అయిపోగానే ఎల్లుండి పొద్దున్నే పోయి ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూర్చొని మొత్తం వరి ధాన్యం కల్లాలు ఖాళీ అయ్యేంత వరకు అక్కడనే కూర్చొని రైతుల ఖాతాల్లో పైసలు పడేంత వరకు అక్కడనే కూర్చుంటే వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అంత చిత్తశుద్ధితోటి ఉన్నట్టు కనిపిస్తలేదు. ఏమంటారు? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అసలు ధాన్యం కొనకుండా ఎట్లా తప్పించుకోవాలనే దాంట్లోనే ఉన్నారు. ధాన్యం ఇవాళ నిజంగానే వాళ్ళు కొనాలనుకుంటే మీరు చెప్పినట్టు ఈ యొక్క ఇన్ఛార్జ్ మంత్రులు, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఇవాళ మిగతా ఎండాకాలం అని చెప్పి టూర్లు పెట్టుకోవడం బంద్ చేసి, లేకపోతే లేని పనులు చేసినట్టు చూపించుకోవడానికి అని చెప్పేసి వేరే దగ్గర మీటింగులు పెట్టుకునే బదులు మీరు చెప్పినప్పుడు ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీరు వాళ్ళు కూర్చున్నట్లయితే లారీలు ఎక్కడ లేవో లారీలు తెప్పించాలి. లేకపోతే వాళ్ళే ఒకవేళ మీరు ఇలా బంగ్లాదేశ్లో ప్రాబ్లం ఉన్నది, బెంగాల్లో ప్రాబ్లం ఉన్నది, గోనె సంచులు దొరుకుతలేవని చెప్తున్నారు. ఒకవేళ గోనె సంచులు వాళ్ళు కొనుక్కున్నట్లయితే కొనుక్కోవడానికి అని చెప్పి కూడా రైతులు సిద్ధంగా ఉంటే వాళ్ళకి ఏం పైసలు ఇవ్వాలో ఇచ్చేసి గోనె సంచులు ఇప్పించాలి. 2 లారీలు రాజేశ్వరరెడ్డి గారు, ఈ గోనె సంచులు అనేది ఇప్పటికిప్పుడు వచ్చిన అవసరం కాదు కదా. గోనె సంచులు అవసరం పడతాయని చెప్పి వీళ్లకు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఎన్ని అవసరం ఉంటే వాళ్ళ దగ్గర లెక్క ఉండాలి. ఇప్పుడు గోనె సంచుల కోసం ఎత్తుక్కుంటూ పోతుంటే ఇక రైతుల పని అయిపోయినట్టే. వాళ్ళు దాన్ని కొనొద్దనుకునే దాంట్లో ఇవన్నీ కూడా సాకులు చూపిస్తున్నారు. ఇప్పుడే మొన్ననే ఎలక్షన్ అయిపోయింది, ఆడ ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి అక్కడ దొరుకుతలేవనే సాకు చూపించి గోనె సంచులు మీరే కొనుక్కోమని చెప్పి రైతుల మీద నెట్టిండ్రు. ఒకవేళ రైతులు ఎక్కడైనా కొనుక్కొచ్చుకున్నా కూడా వాళ్ళకి పైసలు ఇంక ఇవ్వట్లేదు. ఒకవేళ గోనె సంచులే కాదు, గోనె సంచులు నింపులు పెట్టినవి కూడా ఉన్నాయి. మీరు చూసినట్లయితే, మీరు విజువల్ చూస్తే గోనె సంచులు వాళ్ళు రైతులు తెచ్చుకొని నింపి పెట్టినవి కూడా అట్లే ఉన్నాయి. వాళ్ళకి పైసలు ఇవ్వకుండా వాళ్ళు ఏదో పోనీ అని చెప్పేసి మా ధాన్యమే కదా మేము తెచ్చుకొని ఏదో విధంగా అని చెప్పేసి చేస్తే కూడా లారీలు దొరుకుతలేవు అంటున్నారు. లారీలు దొరకని దగ్గర ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వండి, DCMలకు అనుమతి ఇవ్వండి. లారీలు దొరికిన తర్వాత ఏం చేస్తున్నారు? హమాలీలు దొరుకుతలేదని చెప్పేసి అంటున్నారు. హమాలీలు దొరికిన దగ్గర ఏమంటున్నారు? ఇప్పటికి కూడా ఆ ధాన్యం వాళ్ళు దించుకోవట్లేదు. ఎవరు? మన యొక్క మిల్లర్స్ అంటున్నారు. అనేక సమస్యలున్నాయి. కాబట్టి ఈ క్యాబినెట్ నిజంగా చిత్తశుద్ధితో ఉంటే, ఈ ప్రభుత్వం మొత్తం కూడా మేము 80 లక్షలు తీసుకుంటామని చెప్పే చిత్తశుద్ధితో ఉంటే ఖచ్చితంగా 30 లక్షలు కూడా కాలే. ఆ 10 లక్షలు 40 లక్షలు అని వాళ్ళు చెప్పిన దాంట్లో 10 లక్షలు మెటీరియల్ అక్కడికి వచ్చినది అంతే. 40 లక్షలు ఇంకా వాళ్ళకి 40 లక్షలు అనేది మిల్లులకు చేరలే. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, 30 లక్షల కంటే ఎక్కువ మిల్లులకు చేరలే. కాబట్టి
చిత్తశుద్ధితో వాళ్ళు చేయదలుచుకుంటే కదా ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఇలా రైతాంగం వడదెబ్బలతోనే ఒక వరంగల్ జిల్లాలోనే మన దగ్గర ఇక్కడ చింతగట్టు దగ్గర ఒక రైతు యువ రైతు చనిపోవడం జరిగింది, గన్పూర్లో రైతు చనిపోవడం జరిగింది, నెక్కొండలో రైతు చనిపోవడం జరిగింది. నెక్కొండలో రైతు అయితే కుప్ప మీదనే చనిపోయిండు, ఇక్కడైతే కుప్పల దగ్గర రాజేష్ రెడ్డి గారు యాసంగిలో పండించిన పంటనే ఇప్పటి వరకు రైతులు అమ్ముకోలేకపోయినరు. ఇంకా వారం 10 రోజులైతే వానాకాలం పంట పనులు కూడా మొదలైపోతాయి. రైతు భరోసా ఇచ్చే అవకాశం కనిపిస్తలేదు. రైతులకు యూరియా ఈసారి వీళ్ళ ప్రిపేర్డ్నెస్ ఎక్కడా కనిపిస్తలేదు. ఈ పంటనే అమ్ముకోలేక కింద మీద అవుతుంటే రేపొద్దున ఇక వానాకాలం పంటకు వీళ్ళ ఏం సాయం చేస్తారో అర్థమైతలేదు. నేను 2 విషయాలు మీరు చెప్పిన దానిలో రైతు భరోసా ఒకసారి కేసీఆర్ గారు ఫస్ట్ మీటింగ్ పెడితే 1 ఎకరానికి ఇచ్చిండ్రు జగిత్యాల మీటింగు, ఆ తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు 2వ మీటింగు వరంగల్లో పెడితే 2వ ఎకరానికి ఇచ్చిండ్రు. ఇప్పటికి కూడా 45 రోజుల్లో నేను వేయకపోతే నేను మనిషినే కాదన్నట్టు ఇలా ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ 2 ఎకరాల కంటే ఎక్కువ ఇప్పటిదాకా ఇవ్వలే. పంట చేతికొచ్చింది, పంట అమ్ముకున్నారు. అయినా కూడా పంటకింత ముందు పంట మొదట్లోనే కేసీఆర్ గారి ప్రభుత్వం 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు వేస్తే వీళ్ళు ఇప్పటికీ 5 సార్లలో 2 సార్లు ఎగబెట్టిండ్రు, 3వసారి ఇలా 2 ఎకరాలకు మాత్రమే వేసిండ్రు. కాబట్టి ఈ పంటదే రాలే, వచ్చే పంటకు వస్తా అని చెప్పే నమ్మకం లేదు. అదేవిధంగా యూరియా గురించి గత వానాకాలంలో యాసంగిలో కూడా కావాల్సినంత ఇయ్యలే. ఇప్పుడు కూడా నిన్న పేపర్లో చూసినాం, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు, మాకు ఇవ్వాల్సిన 13 లక్షల్లో ఇప్పటికే 2 లక్షలు కోత పెట్టినరు, అది ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. అంటే వీళ్ళు గన్ని బ్యాగులు కావాలనేది ముందు మాట్లాడరు, యూరియా కావాలనేది ముందు మాట్లాడరు, మిగతా అనేది ప్రిపేర్డ్నెస్సే ఉండదు. దాని గురించి ఊరికేనే మాట్లాడడం, ఇతరుల మీద అబద్ధాలు పదే మాట్లాడడం, లేకపోతే అడిగే రైతులం కానీ నాయకులం కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం కానీ మీద పడి కరవడం తప్ప ఇవాళ వీళ్ళు చేసేది ఏమి లేదు. రైతులకు వీళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నది రైతాంగం మొత్తం గమనించిండ్రు. కానీ ఆ రైతులకు రైతు భరోసా మిగతాది ఇప్పుడే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. యూరియా రేపు వానాకాలం కావాల్సింది, ఇమ్మీడియట్గా రేపు పొద్దున క్యాబినెట్లో చర్చించి ఇవాళ హైదరాబాద్ ఎక్కడికి పంపిస్తారో వాళ్ళందరినీ కూడా మంత్రులను కానీ అధికారులను ఢిల్లీకి పంపించి దాన్ని కూడా సాల్వ్ చేయాలని చెప్పి ముందే తెచ్చుకోమని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఇమ్మీడియట్గా ఏదైతే ఉన్నదో వరి ధాన్యం కానీ మక్కలు కానీ ఇలా మార్కెట్లలో కానీ లేకపోతే కేంద్రాలు ఐకేపీ కేంద్రాలు కానీ పిఎస్సిఎస్ కేంద్రాల్లో ఉన్న వాటిని వెంటనే వరి ధాన్యాన్ని ఎత్తాలి, మక్కల్ని ఎత్తాలి, వాళ్ళ వెంటనే డబ్బులు వేయాలి. రైతాంగాన్ని వడదెబ్బ నుంచి ఈ యొక్క ఇబ్బంది నుంచి కాపాడాలని ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చర్చించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతాంగం తరఫున గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ రాజేశ్వర రెడ్డి గారు, రైతుల పక్షాన మాట్లాడినందుకు, రైతుల గొంతు వినిపించినందుకు చాలా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.